హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నాను? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఎగ్ రోలర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎగ్ రోలర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దానికి కావాల్సింది మనకు గోధుమ పిండి, 4 గుడ్లు, 2 క్యారెట్లు, టమాటా కచపు, ఉల్లిగడ్డలు, ఇవి వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రెండ్స్. మూడు కలర్లు ఉన్నాయి, ఒకటి ఎల్లో, రెడ్, గ్రీన్. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం గోధుమ పిండి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇవి జల్లించుకున్న గోధుమ పిండి. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు, ఆయిల్ వేసుకొని మనము పిండి కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, తగినంత ఉప్పు వేసుకోవాలి. మన పిండి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఈ పిండి మొత్తం కలుపుకుందాము. సేమ్ మన చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముందు మనం ఈ పిండి కలిపి పెట్టుకుందాము. కాసేపు పిండి నానుతుంది, మనం అవన్నీ కట్ చేసి తయారు చేసుకున్న లోపల కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇలా కలుపుకోవాలి. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కలుపుదాము. 2 చుక్కలు మనకు పిండి సాఫ్ట్గా రానికే. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇలా కలిపి పెట్టుకోవాలి. దీనికి కాసేపు మూత పెట్టుకున్నాము. మనం ఈ లోపల మనము గుడ్లు బీట్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 4 గుడ్లు కొట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ గుడ్లు బాగా మనం బీట్ చేసుకోవాలి. ఇవి బాగా కలిసేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. దీనిను చూడండి, ఇలా బాగా బీట్ చేసుకోవాలి. మనకు కలిసేంత వరకు బాగా బీట్ చేసుకొని దీన్ని చూడండి మొత్తం కలిసిపోయింది. మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి మిరియాల పొడి వేసుకుందాము. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేంత వరకు కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మనము అవి వెజిటబుల్స్ కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇది కూడా పక్కకు పెట్టేసుకుందాము. చూడండి, ఇట్లా క్యారెట్ మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, అన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాము. ఇవి కూడా సేమ్ ఇట్లా పొడుగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఉల్లిగడ్డలు మొత్తం కట్ చేసుకున్నాం కదా. ఈ క్యాప్సికమ్ కూడా మనము తగినంత కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పొడుగా కట్ చేసుకుందాము. సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా పతలాగా కట్ చేసుకోవాలి సన్నగా, మనకు ఫ్రై అవుతుంది. చూడండి, ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ కట్ చేసాం కదా, ఇప్పుడు మనం ఎల్లో కూడా కట్ చేసుకున్నాము. ఇది మనం తగినంత తీసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇలానే సన్నగా కట్ చేసుకోవాలి.
చూడండి ఎల్లో కూడా కట్ చేసినాం కదా. ఇప్పుడు గ్రీన్ క్యాప్సికమ్ కూడా కట్ చేసుకుందాం. చాలా ఇంత ముక్క సరిపోతుంది. విత్తనాలు ఏమంటే తీసేసేయండి. ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకోవాలి. మనము పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ మనం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మనం చపాతీ రుద్దుకుందాము. ఇప్పుడు మనం చూడండి ఇందాక మనం తీసుకున్న చపాతీ ముద్ద. ఇప్పుడు మనం దీంట్లో చపాతీ చేసుకోవాలి. మనము చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు మన చపాతీ ముద్దకి ఎంత పిండి తీసుకుంటామో అంత తీసుకోవాలి. చూడండి నేను తీసుకున్న పిండికి 4 చపాతీ ముద్దలైనాయి. ఇప్పుడు మనం చపాతీ చేసుకున్నాము. ఇప్పుడు మనం పిండి వేసుకొని చూడండి అన్ని రౌండ్గా రుద్దుకోవాలి. చపాతీలు మందం లేకుండా సైడ్లు మొత్తం ముద్దుకుంటూ ఉండాలి. చపాతీ రౌండ్గా చేసుకోవాలి. చూడండి అన్ని ఇలా రౌండ్గా రుద్దుకోవాలి. రుద్దినాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి అన్ని ఇలా కొత్తలాగా చేసుకోవాలి. ఇవి మనం ఇవన్నీ కాల్చుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము మనం చపాతీలు కాల్చుకోవడానికి. ప్యాన్ హీట్ ఎక్కినాక మనం చపాతీలు కాల్చుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి ప్యాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం చపాతీ వేసుకొని కాల్చుకుందాము. చూడండి చపాతీ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఆయిల్ వేసి కాల్చుకుందాము. ఇప్పుడు రెండో పక్క కూడా కాల్చుకున్నాము. రెండు పక్కల బాగా చపాతీ మనం కాల్చుకోవాలి. చూడండి చపాతీ కాలింది. చపాతీలను ఇట్లా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇదే పెనం మీద మనము ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న గుడ్డుని ఇప్పుడు కొద్దిగా దీంట్లో వేసుకుందాము. ఇట్లా బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక కొద్దిగా వేసుకోవాలి. ఇట్లా పచ్చిగా ఉండగానే చపాతీ తీసి దీని మీద వేసుకోవాలి. లైట్గా నూనె వేసుకుందాము. చూడండి అప్పుడే కాలుతుంటే పొంగుతుంది. ఇది ఇప్పుడు మనం తిప్పేసుకున్నాము. చపాతీ కంటే ఆమ్లెట్ పెద్దగా వచ్చింది. దాని లోపల పెట్టి ఫోల్డ్ చేద్దాం. మనం ఇలా కాల్చుకున్నాక మనము చపాతీని పక్కకి వేసుకుందాము. చపాతీలన్నీ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ పక్కకు పెట్టేసి బాగా పెట్టుకుందాము. బాగా హీట్ ఎక్కినాక మనము కొద్దిగా బటర్ వేసుకుందాము. కొద్దిగా బటర్ వేసుకొని లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. బటర్ మాడిపోకుండా ఉండడానికి. చూడండి ఇట్లా బటర్ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఈ బటర్ అంతా మెల్ట్ అయిపోవాలి బాగా. ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఇవన్నీ వేసుకుందాము. జస్ట్ లైట్గా ఫ్రై కావాలి. ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మాత్రమే.
ఇవి కొంచెం సాఫ్ట్ కావాలి బాగా. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు, ఎక్కువ బటర్ కూడా పట్టదు, ఒక లైట్గా వేసుకున్నాను ఇవి సాఫ్ట్ కావడానికి. దీనిలో లైట్గా మనం ఇప్పుడు కొద్దిగా ఉప్పు చల్లుకున్నాము. లైట్గా ఉప్పు చల్లుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి లైట్గా. సరే లైట్గా ఇట్లా మగ్గాలి ఇవి. ఇవి లైట్గా కొద్దిగా కొత్తిమీర తుంచేసుకున్నాము. చూడండి ఇవి మగ్గడానికి కాస్త టైం పడుతుంది. ఎక్కువ మరీ సాఫ్ట్గా మగ్గాల్సిన అవసరం లేదు, ఒక 50% మగ్గుతో సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసినాం కదా, కొద్దిగా నిమ్మరసం పిండుకుందాము. సగంలో కొద్దిగా చిన్న ముక్క పిండుకుంటున్నాను. ఒక సగం టీ స్పూన్ ఉంటుంది. ఇవి స్నాక్స్ లెక్క కానీ లేదంటే పొద్దునప్పుడు లంచ్ బాక్స్ కట్టడానికి కానీ బాగా పనికొస్తుంది ఇట్లా చేసుకుంటే. ఫ్రెండ్స్ ఇది మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇంతే ఫ్రెండ్స్, దీంట్లో ఏం వేసేది లేదు. ఇప్పుడు మనం దీన్ని చపాతీలకి సెట్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టమాటో సాస్ వేసుకుందాము. అంతా చపాతీకి అంతా స్ప్రెడ్ చేసుకుందాము. అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనము వెజిటబుల్ ఫ్రైని సెట్ చేసుకుందాము. అంతా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మనము దీనికి టూత్పిక్ ఉంటుంది కదా, దాన్ని మనం పెట్టుకోవాలి ఊడిపోకుండా. అన్నీ ఇలా చేసుకోవాలి. అన్నీ చేసినాక చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ రోల్ రెడీ అయింది. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి, బాగుంటుంది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.